ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. నిర్గమాకాండం 34:28. ఇశ్రాయేలీయులు కనానులో తమ చుట్టుపక్కల నివసించే అన్ని జనులతో నిబంధన చేసుకోకుండా ఉండుటకు దేవుడైన యెహోవా మోషేకు నిబంధన పలకలను అనగా 10 ఆజ్ఞలను ఇచ్చాడు. యూదులు మరియు అన్యజనులు అందరూ ఏకముగా ఒకే సత్యదేవుని మరియు ఒకే విశ్వాసమును కలిగి ఉండాలని దేవుడైన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఒక నూతన నిబంధనను చేశాడు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతకెళ్ళి ఉడికిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. హెబ్రీ 8:12-13 వచనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.